హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఉక్తా వ్లాగ్స్. ఈరోజు బొడ్డెమ్మ ఆడటానికి గణేష్ నగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలో ఉన్న విజయ ఆంటీ గారింటికి వెళ్ళామండి. అందర మహిళలము. ఈరోజు 8వ రోజు బొడ్డెమ్మ. రేపు చివరి రోజు బొడ్డెమ్మను నీళ్లలో వేస్తారు. మరుసటి రోజు అమావాస్య రోజు బతుకమ్మ మొదలవుతుంది. మన తెలంగాణలోనే పెద్ద పండగ బతుకమ్మ. బతుకమ్మ పండగ ముందు 9 రోజులు బొడ్డెమ్మను వేసి తర్వాత 9 రోజులు బతుకమ్మను ఆడతాము. పంచమి నుంచి అమావాస్య ముందు రోజు వరకు ఈ బొడ్డెమ్మను ఆడతాము. అమావాస్య రోజు బతుకమ్మ మొదలవుతుంది. ఈ బొడ్డెమ్మ తరతరాల నుంచి ఆనవాయితీగా వస్తుంది. ఈ బొడ్డెమ్మను పూర్వం 9 రోజులు తప్పకుండా ఆడేవారు. కాలక్రమేణా టైం సరిపోక ఇంట్లో పెద్దవాళ్ళుండి చిన్నవాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళి పెద్దవాళ్ళకి కుదరక 9 రోజుల నుంచి 5 రోజులు, 3 రోజులు, ఒక్కరోజు కూడా వేస్తున్నారు. బొడ్డెమ్మలో చాలా రకాల బొడ్డెమ్మలు ఉంటాయి. పందిరి బొడ్డెమ్మ అని, గుంటల బొడ్డెమ్మ అని, పీట బొడ్డెమ్మ అని, ఇలా అన్ని రకాల పేర్లతో పిలుస్తారు ఈ బొడ్డెమ్మ తల్లిని. ఒక పీటను తీసుకొని పుట్టమన్నుతో గుంటలుగా తయారు చేసి ఆ బొడ్డెమ్మకి పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరించి నేల మీద అలికి ముగ్గు పెట్టి పసుపు కుంకుమ పెట్టిన తర్వాత ఆ పీటను అక్కడ ఉంచి గౌరీ అమ్మగా కొలుస్తారు. చుట్టూ ఆడపడుచులందరూ చప్పట్లతో కోలాటాలతో పాటలు పాడి మంగళహారతిచ్చి బొడ్డెమ్మను నిద్రపుచ్చుతారు. మా చిన్నప్పుడు బొడ్డెమ్మ వేసే వాళ్ళ దగ్గరికి ప్రతిరోజు పిల్లలందరము ఒక ప్లేట్లో బియ్యం పట్టుకొని తీసుకొని వెళ్ళేవాళ్ళం. చివరగా 9 రోజులు బియ్యం ప్రతిరోజు వచ్చిన బియ్యాన్ని 9వ రోజు పిల్లలందరికీ సమానంగా పంచి ఇచ్చేవారు. సాయంత్రం కల్లా ఆ బియ్యంతో పరవన్నం వండుకొని అందరం అన్ని రకాలు చేసుకొని ఆ బొడ్డమ్మ దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ ప్రసాదాలు అందరం తిని ఈ బొడ్డెమ్మని ఓ రిక్షా మీద పెట్టుకొని భద్రకాళి చెరువు దగ్గరికి వెళ్ళి ఆ చెరువులో నిమజ్జనం చేసేవాళ్ళం బొడ్డెమ్మని. ఆ రోజులే వేరు. బొడ్డెమ్మకి ఎన్నో రకాల కథలున్నాయండి. అయితే చిన్నప్పుడు మాకు తెలిసిన పెద్దవాళ్ళు చెప్పిన కథ మాత్రం, పూర్వం ఒక అమ్మాయి ఉండేదట. పెళ్ళైనా కానీ పిల్లలు లేకుండా చాలా బాధలు పడేదట. గుళ్ళు గోపురాలు తిరిగిన అలసిపోయిన అమ్మాయి, నేనింక ఏ గుడికి వెళ్ళను, నేనే మా ఇంట్లో ఒక దేవతను తయారు చేసుకొని ఆ దేవతనే పూజిస్తానని ఒక పీట తీసుకొని పుట్టమన్ను తెచ్చి గుంటలుగా చేసుకొని దాంట్లో గౌరీదేవిగా పసుపు కుంకుమ పూలతో ప్రతిరోజు పూజించుకునేదట. అలా 9 రోజులు పూజించుకుందట. ఒకరోజు అటుకులు, బెల్లం, పుట్నాలు, రొట్టె ముద్దలు, పల్లి ముద్దలు, నువ్వుల ముద్దలు, బియ్యపిండి బెల్లం ముద్దలు, కొబ్బరి పొడి, నువ్వుల పొడి, ఇలా ప్రతిరోజు ఒక రకంగా ప్రసాదం పెట్టి 9 రోజులు కొలిచిందట. తర్వాత తీసుకువెళ్ళి నీళ్లల్లో నిమజ్జనం చేసిందట. వచ్చే ఏటికల్లా పండంటి పాప పుట్టిందట. అప్పుడు ఆ పాపకి బొడ్డెమ్మ అని పేరు పెట్టుకుందట. ఈ అమ్మాయి చేసిన దాన్ని చూసిన ఆ ఊరు ప్రజలందరూ కూడా పిల్లలు లేని వాళ్ళు అలా బొడ్డెమ్మను తయారు చేసుకొని సంవత్సరం తిరిగేలకల్లా సంతానం అయ్యేదట. అలా మొదలైందటండి ఈ బొడ్డెమ్మ తల్లి కథ. నాకు తెలిసింది మీకు చెప్పానండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. నమస్తే.